ఆలయంలో వెళ్ళినప్పుడు ఆ లోపలంతా కూడా ఆహ్, ఒక వేరే డైమెన్షన్‌లోకి వెళ్ళిపోతాం మనం అన్నాడు పూర్తిగా. భగవంతుడు సాక్షాత్తు ఆ పురుషోత్తముడే అక్కడ ఉండటంతో ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆ వలయం అంతా కూడా విపరీతమైన శక్తితో ఉండి మన రెండో డైమెన్షన్లోకి మనం పూర్తిగా వెళ్ళిపోతాం. సో నీకు భగవద్ దర్శనం అక్కడే జరిగిపోతుంది. మనం ఎదురకుండా స్వామిని చుట్టూ అక్కడికి వెళ్ళిన దాకా కానీ దర్శనం అనేది ఇక్కడి నుంచే నీకు ప్రారంభం అయిపోతుంది. దర్శనము ఆయన ఉన్నాడనే అనుభూతి మనకి తెలిసిపోతుంది ఇక్కడి నుంచి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఒక్క సెకండ్ జరిగినా నీకు సెకండ్ కనపడుతున్నా నువ్వు అనుకుంటున్నావు కానీ మనం ధర్మంలో ఉన్నవాళ్ళతో ఆయన మనల్ని చక్కగా చూస్తాడు. ఆ క్షణంలో మీరు చాలా మంది మన వాళ్ళు ఉంటారు, అయ్యో నేను అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను సార్, అక్కడి నుంచి ఏం గుర్తు రాలేదు అక్కడికి ఉంటాడు. అసలు మనం ఏం అడగాలో మనకి ఏం కావాలో ఆయన తెలీదా? చాలా మందితో నేను చెప్తుంటాను, మీరు అసలు మీకు కావాల్సింది ఒకటి, మీరు అడిగేది ఇంకోటి అంటారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, మనకి తెలియకుండా మనం ఏదో ధనం ఏదో కావాలని అడుగుతాం. బట్ ఇంకో 6 నెలల్లో ఏదో మనకి అనారోగ్యం రాసిపెట్టి ఉంది అనుకోండి, ఆ స్వామివారు అనారోగ్యం తీసేస్తాడు మనకి ముందర. మనం స్వచ్ఛంగా మామూలుగా సాఫీగా మన జీవితం జరిగిపోతుంది. ఇది మనం గ్రహించకుండా దర్శనానికి వెళ్ళొచ్చాను కానీ నాకు మాత్రం ఇది రాలేదు, ఏదో ఈ కాంట్రాక్ట్ రాలేదు, ఈ డబ్బులు రాలేదు, ఇది రాలేదు అనుకుంటాం. అయినా ఆయన నిన్ను అనుగ్రహించిన వేరే రూపంలో మనం చూస్తున్నాం. చూడండి, ఏదో కారు వెళ్తుంది, వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి చిన్న కొద్దిగా తప్పించుకుంటాడు, మా భగవంతుడు బయట పడేసాడు అనుకుంటాం. కానీ యాక్చువల్గా నీకు జరిగేది నీ ప్రాణాలే పోవాల్సినటువంటిది ఆయన రక్షించాడు అనమాట. సో ఎప్పుడు కూడా అందుకనే నాయన భగవంతుని మనం ఏమనాలి, మాకు ఏది మంచో నువ్వు అది చేయి నాయన అని ప్రార్థించాలి. కానీ నాకు ఇది కావాలి అది కావాలి కాదు. మనకి మన జీవితం గడుస్తున్నప్పుడు ఇలాగా ఏ కాలంలో మన జీవిత గమనంలో ఎప్పుడు ఏది మనకి కావాలన్నది ఆయనకి తెలుసు మనకంటే కూడా. మనం కోరేవన్నీ కూడా ఈ ఫిజికల్ వరల్డ్లో వీటికి సంబంధించిన కోరికలు కోరుతాం, ఇది కావాలి అది కావాలంటే. అసలు మనకి కావాల్సింది అది ఆయన్ని తప్పకుండా తీరుస్తారు. అన్నిట్లో ధర్మ మార్గంలో ఉంటే ఉన్న చోట నుంచే కొంతమంది పాపం అంటుంటారు, మేము చాలా సంవత్సరాలు అయిందండి తిరుమల వెళ్ళలేకపోతున్నాం, కొన్ని అనారోగ్యాల వల్ల కుదరపోతే ఉన్న చోట నుంచే నమస్కారం పెట్టుకోండి. ఆయన అసలు విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అన్ని చోట్ల. అందుకని మన విష్ణు సహస్రనామంలో అమేయాత్మాయ నమః అంటాం. అమేయ అంటే అనంతమైన వాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు మనం ఇలా అంటుంటే అన్ని వింటూనే ఉంటాడు ఆయన చక్కగా. అండ్ ఆయన లీలలు ఎక్కడ చెప్పుకుంటున్నామో, ఆయన విశేషాలు ఎక్కడ చెప్పుకుంటున్నామో అక్కడ వచ్చి కూర్చోవడం చాలా సంతోషం ఆయనకి చక్కగా. అందుకని నేను ఒక్కోసారి గమనిస్తుంటాను, నేను ఆ మధ్య ఒక ఆయనకు కూడా చెప్తాను, మీ ప్రవచనాల్లో పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటున్నాడండి అని చెప్పి. అలా కూడా కూర్చుంటారు. ఎందుకు ఇప్పటికి కూడా మనం వింటాం చూడండి, ఎక్కడన్నా రామచరిత మానస్ కానీ హనుమాన్ చాలీసా, రాముల వారి గురించి రామాయణం చెప్పబడుతుంటో అక్కడ హనుమంతుడు కూర్చుంటారు అంటే భగవంతుడు లీలలో చెప్తున్నప్పుడు సాక్షాత్తు స్వామివారే కూర్చున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను అని. అండ్ ఇంకొకటి ఆయనకి కావాల్సింది ఏంటంటే అతి నిర్మలమైన భక్తి, స్వచ్ఛమైన భక్తి తప్పితే నేను ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను అటువంటి ఎప్పుడు ఎవరు అనుకోకండి. ఆయనంత కరుణామయుడు ఇంకొకటి లేడు. స్వామి అంత కరుణామయుడు. మనం పడే కష్టాలు ఏమైనా పడుతున్నాం మన నిత్య జీవితంలో అంటే ఇది మనం చేసుకున్న పూర్వజన్మ ప్రారంధాలు బట్టి తప్పితే ఆయన ఎవడు మనకి కష్టం ఎప్పుడు చేయడు, ఎప్పుడు కలగనివాడు. ఆయన ఇంకా మన బయటపడేద్దామని చూస్తాడు, ఈ కష్టాల నుంచి ఉపశమనం కలిగిద్దామని చూస్తాడు. అందుకని మనం అసలు మానవుల ఇదే ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న బ్లెస్సింగ్స్కి భగవంతుని నమస్కారం పెట్టుకోరు. ఏదైనా కష్టం వస్తే నాయన నువ్వేంటి నాకు ఈ కష్టం ఇచ్చావు ఫస్ట్ అనే మాట ఎవరైనా, ఏం భగవంతుడా ఈ కష్టం ఇచ్చావు నువ్వు అంటాం. అంతేగాని ఎంత భగవంతుడా నాకు ఇంత సుఖం ఇచ్చావే అని రోజు అనుకుంటావా? అసలు ప్రతిరోజు మన వాళ్ళు ఏమంటారు, అసలు ఉదయం లేవగానే భూమి మీద కాలు పెడుతూనే భూమాతకి నమస్కారం పెట్టుకోమంటారు. భూదేవికి
ఈ రోజంతా నీ మీద తిరుగుతున్నాను తల్లి, నా కాలు మోపి ఇన్ని పాపాలు చేసిన వాడిని నన్ను క్షమించి తల్లి అని నమస్కారం పెట్టుకోవాలి. అలాగే కళ్ళు తెరిచిన తక్షణం నాయన మళ్ళీ ఇంకో రోజు నన్ను చూడనిస్తున్నావు, ఈ భూమి మీద నా ప్రాణం ఇచ్చావు. ఇంకా నిద్రలో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం వింటుంటాం కదా. ఇవన్నీ కాకుండా సో ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు ఆయన మనకి. ప్రతి జీవిని ఆయన చల్లగా చూస్తుంటాడు. వీళ్ళ ప్రార్థ కర్మాలతో మనం పడతాం కదా. అందుకని ఏంటి, మనం ఎప్పుడైతే ధర్మంగా రీతిలో వెళుతూ ఒక్కసారి గోవిందా అని ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటే, మనస్సులో ఉన్న చోట నుంచే పెట్టుకుంటే తప్పకుండా ఆయన మనని సర్వదా కాపాడుతుంటాడు. ఉన్నట్టుమే కాదు, ఆయన చక్కగా మన పక్కనే వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎంతమంది భక్తుల దగ్గర మనం వింటుంటాం, ఆయన వచ్చి కూర్చున్నాడు భక్తులు దర్శనమైందని. ఇప్పుడు త్యాగరాజు గారి వారికి, స్వామి వారికి కానీ, అన్నమాచార్యుల వారికి కానీ ఉన్న చోటనే కూడా దర్శనాలు జరుగుతాయి కదా మనకి. సో ఇంత వ్యాపించుకున్న వాడికి ఒక్కటే స్వచ్ఛమైన భక్తి ఆయనకి. ఇప్పుడు మనం కుమ్మరదాసుడైన కొరువరత నంబి తెలుసు కదా. ఆయన కుమ్మరివాడు, ఎక్కడో తిరుమల నుంచి ఎక్కడో దూరంలో పల్లెటూరులో ఎంతో అచంచమైన భక్తి అతనిది. అతను ఏం చేసేవాడు, రోజు ఆ కుండలు చేస్తున్నప్పుడు చివరి మిగిలిపోయిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసి చిన్న 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 పువ్వుల్లాగా చేస్తాడు, పుష్పాలలాగా చేసి ఆయన ఇంట్లో ఏం పాపం చిన్న వెంకటేశ్వర స్వామిది ఏంటి ఒక గోడ మీద చిత్రీకరించుకుంటాడు ఈ మట్టితో. దానికి ఈ ప్రతిరోజు ఈ మట్టితో చేసిన పూలే అది తీసుకెళ్ళి పెడుతుంటాడు, దండం పెట్టుకుంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో అన్ని మట్టి పూలు కనపడతాయి. అక్కడితో ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇవన్నీ పాదాలు, ఎవరి దుర్మార్గుడు ఇవన్నీ మట్టి పూలు ఇలా పెట్టాడు అనుకుంటే వెంటనే అశరీరం వాళ్ళని పలుకుతుంది, నేను జీవిస్తాను పదమని. పదమని జీవించేటప్పటికి స్వామి తీసుకెళ్తాడు, పదనైనా నీకు ఓ చోటు తీసుకెళ్తాను, తీసుకెళ్ళి ఈ కుమ్మరి వాడిని చూపిస్తాడు. అప్పుడు ఆ కుమ్మరి ఇతనికి కనపడ్డు రాజుకి, సొమ్మరికి ఈ భగవంతు దర్శనమే జరుగుతుంది. స్వామి చూస్తే ఇలా చక్కగా చతుర్బుద్ధుడే కనిపిస్తాడు అనమాట. అప్పుడు చెప్తాడు, నాయన ఇతను ఇంత కష్టపడి జీవితం సాగిస్తూ కూడా ఎంతో నిర్మలమైన భక్తితో చూడు ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి నాకు సమర్పిస్తున్నాడు మట్టితో, అది నాకు ఇష్టము. అందుకుని నేను ఇతనిని అనుగ్రహిస్తున్నాను. ఈ రోజు నుంచి కూడా ప్రథమ నైవేద్యం ఇప్పుడు కూడా నాకు ఇలా కుమ్మరి చేసిన ఈ కుండ పెంకులోనే నైవేద్యం నేను తీసుకుంటాను. ఇదే నాకు అత్యంత ప్రీతికరమైనది, ఏ బంగారు పళ్ళెల్లో ఇచ్చింది కాదు, ఇదే నాకు అత్యంత ప్రీతికరమైనది అని ఆ స్వామిని అనుగ్రహిస్తాడు. అందుకనే ఇప్పటికీ కూడా మనకి అదే సాంప్రదాయం వస్తూ రోజు కూడా వాళ్ళు ఒక కొత్త కుండదనమాట, ఆ పెంకులోనే కుండ దాంట్లోనే వాళ్ళకి అన్నప్రసాదం స్వామికి నైవేద్యంగా పెడతారు. ఆ రోజు కుమారదాసుని అనుగ్రహించింది. అందుకనే దాంట్లోనే అన్నమయ్య కీర్తనలో ఇంకోటి కూడా ఉంటుంది, తోమని పళ్ళాల వాడే అని. అసలు పళ్ళి తోటం అనేది లేదు ఆయనకి, రోజు కొత్త కుండ పెంకులోనే నైవేద్యం ఆయన చక్కగా. అంత ఆర్తితో కనుక కొలిస్తే స్వామిని మనం అంత చక్కగా అనుగ్రహిస్తాడు. అలా ఈ తరతరాలుగా ఎంతమంది ఎన్ని విధాలు అనుగ్రహించాడు. ఇప్పటికీ మనందరి మధ్య ఉండి కావాల్సిందలా చెప్పాను కదమ్మా, స్వచ్ఛమైన భక్తి అంతే. ఇప్పటికీ నాకు తెలిసి కూడా ఎంతోమంది అమెరికా నుంచి, సింగపూర్ నుంచి ప్రతి నెల వచ్చి స్వామిని దర్శించే వాళ్ళని నేను చూస్తాను. ప్రతి నెల ఆయన దర్శనానికి ఏంటంటే ఆ మూర్తిలో మనం ఒక మానవుల్లో అందంగా ఉంటేనే మన మనుషులు ఆకర్షింపబడతామే, భగవంతుల్లో ఉండే సృష్టి మొత్తంలో ఉండే అందం అంతా నీదే కదా ఆయన.